ప్రేయర్ ఎన్సైన్ గ్రూప్ కి విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. మీ అందరినీ నాకు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. కాబట్టి అవకాశం ఇచ్చిన జాన్ మేకల సెల్యులార్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగనే ఈ అవకాశం ఇచ్చిన జాన్ మేకల సెల్యులార్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగనే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్ చూస్తున్న వారు, అలాగనే ఫేస్బుక్ లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు యేసయ్య కృపను బట్టి మనం కలుసుకొని ఉన్నామండి. కాబట్టి ఆ దేవాతి దేవుడైన యేసయ్యని మనం ఆరాధిస్తూ ఉన్నాము. నిత్యుడగు తండ్రి, సమాధానపతి, మరి ఆ యేసయ్యని మనం ఆరాధిస్తూ ఉన్నామండి. కాబట్టి యేసయ్యకి స్తోత్రం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థాంక్యూ జీసస్. ఓకేనండి, మనం ఒక మంచి పాట పాడుకొని యేసయ్యని ఆరాధించి చిన్న పాట పాడుకొని మరి వాక్యాంశాలకు అడుగు పెడతాం. ఈరోజు ఏంటంటే నినివేకి వెళ్ళిన యోనా గురించి మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి అంతకు ముందు మనం ఏంటంటే పాట పాడుకొని యేసయ్యని ఆరాధించి తర్వాత వాక్యాంశాలకు అడుగు పెడతాం. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫేస్బుక్ లైవ్ ఇచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నాను. మరొకసారి మీ అందరికీ యేసయ్య నామమున ఒక చిన్న పాట పాడుకుందామండి. స్తుతించిన సాతాను పారిపోతాడు, కులికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, కులికితే తిరిగి వస్తాడు. శక్తితో ఎరుపు పట్టణం, శక్తితో ఎరుపు పట్టణం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కులికితే తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకి ధైర్యం నిండెను, స్తుతించు దావీదుకి ధైర్యం నిండెను. విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను, విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను. స్తుతించిన సాతాను పారిపోతాడు, కులికితే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోనా స్తుతించెను, చేప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. కులికితే తిరిగి వస్తాడు. ఎందుకంటే వాడికి చూపించే వాళ్ళంటే చాలా భయం అన్నమాట. వాడికి ఎంత భయం అంటే చూపించే వాళ్ళంటే చాలా భయపడతాడండి, చాలా మునిగిపోతాడనమాట. దడ వచ్చేస్తుంది దానికి. ఎలాంటి దడ వస్తుంది అంటే, అమ్మో అమ్మో వీళ్ళు శుద్ధిస్తున్నారే, ఇంకా అయిపోయింది, అమ్మో 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 మా కథ అయిపోయింది, మా దుర్గాలు కూలిపోతాయి, అమ్మో ఇంటిలో ఉన్న అప్పులు వెళ్ళిపోతాయని వాడు బాగా వణికిపోతాడనమాట. అంత భయం అనమాట వాడికి. ఎందుకంటే శుద్ధిస్తున్నప్పుడు ఏమవుతుందంటే యేసయ్య సింహాసనము, యేసయ్య స్తుతులపైన ఆసీనుడై ఉంటాడు. కాబట్టి యేసయ్య సింహాసనము ఏంటంటే ఎక్కడికి వస్తుందండి? ఈ లోకానికి వస్తుందంట. హల్లెలూయా. అంటే స్తుతుల మధ్యన యేసయ్య ఆసీనుడై ఉంటాడు. కాబట్టి మనం స్తుతించినప్పుడు సాతాను దుర్గాలు ఒక్క నిమిషంలో కూలిపోతాయి. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన చేసుకొని వాక్యాంశాలకు అడుగు పెడదామండి. మీరందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో మొదలు పెడదాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే వందనాలు. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా,
నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నేనా తండ్రి స్తుతించినప్పుడు సాతాను అయ్యా తండ్రి పారిపోతాడు తండ్రి. నీకే వందనాలు అయ్యా తండ్రి. యోనా కూడా తండ్రి నేనా తండ్రి మరి తండ్రి నేనా మత్సరం కడుపులో అయ్యా తండ్రి నేనా తండ్రి మరి స్తుతించగా అయ్యా తండ్రి ప్రార్థన చేయగా అయ్యా తండ్రి అపవాది కోట గోడలు కూలిపోయినాయ్యా. అతని తండ్రి అతనిలో ఉన్న స్వార్థం అనే తండ్రి గోడ కూలిపోయింది తండ్రి. అతనిలో ఉన్న తండ్రి నేనా తండ్రి అవిధేయత ఆత్మ కాలిపోయింది తండ్రి. నీకు లోబడే స్వభావం అతని మీదికి వచ్చినది అనే విధంగా అయ్యా తని ప్రవర్త అయిన యోనా గురించి మనం చూస్తూ ఉన్నామయ్యా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నేను వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ రోజు అయ్యా తండ్రి అవిధేయత కలిగిన ఆత్మగా ఉన్నారేమో. అయ్యా తండ్రి నేను తండ్రి నిన్ను ఎగతాళి చేసే ఆత్మగా ఉన్నారేమో. నీ మాటని తండ్రి ఉల్లంఘించిన వారిగా ఉన్నారేమో. అయ్యా నీ సన్నిధి కాంతిని తండ్రి త్రోసి వేసిన వారిగా ఉన్నారేమో. యోనాలాగా ఎంతమంది పరిగెత్తిపోతున్నారో వెనక్కి అయ్యా పాపంలో జారిపోతున్నారో తండ్రి, లోకంలో మునుగుతున్నారో అయ్యా తండ్రి వారందరికీ కూడా ఈ రోజు విడుదల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు నినివేకి వెళ్ళి యోనా ప్రార్థించగా తండ్రి నేనా తండ్రి అద్భుతాలు జరిగినాయి. అక్కడ వాక్యం చెప్పగా తండ్రి నినివే పట్టణస్థులందరూ మార్చబడ్డారు. అయ్యా తండ్రి విత్తబడుతున్న ఈ వాక్యం ప్రతి హృదయాన్ని తండ్రి ఈ రోజు మీరు తెరవండి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ నీ సన్నిధి కాంతి తండ్రి నేనా తండ్రి ఉదయింప చేయమని మీ జీవితంలో ఉన్న సమస్యలని తొలగించి నీ సాక్షులను నిలబెట్టుకోమని వేడుకుంటూ నేను నాకు హెచ్చించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనం చూద్దాము ఇప్పుడు యోనా గురించి చూద్దామండి. ఒకసారి మనం వెళ్దాము, యోనా గురించి వెళ్దాము. మనము యోనా పార్ట్ 6 చూస్తున్నామండి. ఓకే సో ఓకే స్తోత్రం అండి. అంతలో ఒకసారి మనం చూద్దాము వాక్యాలు చూద్దామండి. అంతలో యెహోవా మత్సరమునకు ఆజ్ఞయగా అది ఏంటండి, అది యోనాను నేల మీద ఏం చేసిందండి, చేసిందండి. ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి, అద్భుతాలు జరిగాయి. మరి అలాగని ఇంకా ఏం జరిగిందండి మై డియర్ ఫ్రెండ్స్? మరి వాక్యం వింటున్న మీరందరూ నిన్న మరి యోనా గురించి మనం విన్నామండి. యోనా ప్రార్థన చేయాలని మనం తెలుసుకున్నాము. మరి ఆ భాగంలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఇంకా ఏం చూడబోతున్నామంటే అంతలో యెహోవా మత్సరమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కట్టివేసెను. హల్లెలూయా. యేసయ్య మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు. యెహోవా దేవుడు మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు అనంటే ఇతను మారుమనసు పొందాడు, ఇతడు రిపెంట్ అయ్యాడు. కాబట్టి మత్సరమ అనగా ఏంటంటే ఒక పెద్ద నేలని ఆ నేలకి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇంకా కట్టివేసే అయిపోయింది. అతనికి గుణపాఠం జరిగింది. అతని ప్రార్థన నేను విన్నాను, అతని కన్నీటి ప్రార్థన నేను చూశాను, అతన్ని క్షమించి వేశాను. కాబట్టి ఇప్పుడు అతని నేను విడుదల చేస్తున్నాను అని చెప్పేసి ఏం చెప్తున్నానని యెహోవా దేవుడు కట్టివేయి అంటే ఏంటంటే ఆ మత్సరం ఏం చెప్తాడు, కట్టివే బయటికి. ఇంకా ఏంటంటే అక్కడ ఇది సముద్రంలో ఉంది కదండి, నేలపైన అతని కట్టివేయి అని చెప్తూ ఉన్నాడండి దేవుడు. అలాగనే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన పాప స్వభావంతో మనము ఎంతో రోగ జీవితంతో మనం ఉంటాము. ఎలా ఉంటారు అంటేనండి, పాపాన్ని ఎంతగానో ప్రేమించేవారిగా మీరు ఉన్నారేమో, పాపేచ్ఛలకు మీరు ఎంతగానో లోపడిన స్థితిలో ఉన్నారేమో. ఈ రోజు ఆ పాపాన్ని మీలోంచి కక్కివేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారండి. ఆ పాప బీజం అనేది ఏదైతే నీలో ఉందో అది ఏమైనా కావచ్చు, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము ఏదైనా కావచ్చు. నా స్నేహితులారా, ఈరోజు అది మీరు కక్కివేయాలండి. అవన్నీ కక్కివేయాలి. ఎందుకంటే యోనా ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు అతన్ని క్షమించిన రీతిని మనం చూస్తూ ఉన్నాము. యోనా ప్రార్థన ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాలని కూడా మనం చూస్తూ ఉన్నామండి. యోనా ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయాలని కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం చాలా క్లియర్ గా చూస్తూ ఉన్నాము యోనా జీవితం గురించి. ఇప్పుడు చాలా క్లియర్ గా మనం చూస్తూ ఉన్నామండి. అతడు చేసిన తన పాపానికి తను ఎప్పుడైతే రిపెంట్ అయ్యాడో అప్పుడు మన యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడండి. మత్సరానికి ఆజ్ఞ ఇచ్చాడు అంటే వేలికి ఆజ్ఞ ఇచ్చాడు మింగివేయమని. అదే మింగివేసిన ఆ మత్సరానికి అంటే ఆ వేలికి మళ్ళీ ఆజ్ఞిస్తున్నాడు, కక్కివేయి, నువ్వు నేలపైన తన కక్కివేత నేను క్షమించాను అంటున్నాడు. కాబట్టి పాపంలో పొర్లుతున్న ఇప్పుడు నువ్వు, పంది వలె పొర్లుతున్న నీవు పాపం నుంచి బయటికి వచ్చేస్తే నా యేసయ్య నిన్ను క్షమిస్తానంటున్నారండి. హల్లెలూయా. నీ పాప స్వభావం నుంచి, నీ రోగ స్వభావం నుంచి, నీలో ఉన్న లోక సంబంధమైన ఏదైనా
కావచ్చు, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము ఏదైనా కావచ్చు ప్రియులారా, ఈ రోజు దాని నుంచి నువ్వు విడుదల పొందుకుంటే యేసయ్య ఏమంటున్నారంటే ఏంటంటే ఆ పాపం నువ్వు కక్కి వేస్తే ఏమవుతుంది అని అంటే యేసయ్య సన్నిధిని నువ్వు చూస్తావు. హల్లెలూయా. యోనా ఎలాగ దేవుని సన్నిధి అనుభవించాడండి. ఆ సమయంలో అతడు మరి ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా అద్భుతాలు జరిగాయి. ఏది చేప కడుపులో ప్రార్థన చేసినప్పుడు నినివేకి వెళ్ళిన తర్వాత అగ్నిభిషేకంతో నింపబడిన నినివేకి వెళ్ళిన యోనా గురించి ఇప్పుడు మనం చూడబోతున్నామండి. అలాగా అద్భుత జీవితం నీకు కావాలంటే, యోనా ప్రవక్త లాగా నువ్వు కూడా అగ్నిభిషేకం పొందుకోవాలంటే యోనా లాంటి ప్రార్థన నీకు కావాలండి. రిపెంటెన్స్ ప్రార్థన నీకు కావాలండి. తాత్కాలికమైన ప్రార్థన పనికి రావండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఈ తెగులు అంతం కావాలి అంటే నువ్వు అలా ఎలాంటి ప్రార్థన చేయాలంటే అగ్ని అభిషేకం చేత నింపబడిన ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ద్వారా సాతాను గాడి కోటలు కూలిపోవాలండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగాలంటే నినివే దేవతే పట్టణస్తులందరూ యోనా చెప్పిన మాటలు ఎందుకు అక్కడ విన్నారు? వాళ్ళు యోనా చెప్పిన మాటలు ఎందుకు వెంటనే వాళ్ళు విధేయులయ్యారు? ఎందుకు వాళ్ళు లోపడ్డారంటే యోనాలో నుంచి మాట్లాడింది ఎవరండి? యోనా కాదు ఇక్కడ మాట్లాడింది. యోనాలో నుంచి మాట్లాడింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం చెప్తుంది ఎవరండి? గ్రేస్ కాదండి ఇక్కడ వాక్యం చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు. ఏ దైవజనులైనా ఏ దైవ సేవకురాలైనా ఎవరండి వాక్యం చెప్పేది? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారి హృదయాలు బద్దలైపోయిన విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. యోనా 3వ అధ్యాయం మనం చూడబోతున్నాము. ఎలాగ వారి హృదయాలు బద్దలైపోయినాయి అంటే ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను చెప్తూ ఉన్నాను, పాపంలో ఉన్నావు, నువ్వు బయటికి రావాలా, నువ్వు మారుమనసు పొందాలా, లేకపోతే చాలా కష్టము అని ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరేమంటారు? నువ్వు చెప్తే నేను ఉండాలా, నువ్వు చెప్తే మేము చేయాలా, మేము మారము, మేము ఇలాగనే ఉంటాం, మేము ఇలాగనే నరకానికి వెళ్ళిపోతాం, మేము అసలు మానం, క్రియలు మానం, మేము అబద్ధాలు మానం, మేము మోపతలకు మానం, మేము ఆ ఫోటోగ్రఫీ మానము, మేము ఇలాగనే చూస్తాం, మేము ఆడలు కల్పిస్తాం, లోకంలోనే ఉంటాం, మాకు అదే ఇష్టము అని అలాగనే మీరు అంటారు. అలాగా అన్న ద్వారా ఏమో కూడా నాకే నష్టం లేదు, మీకే నష్టం. ఎందుకంటే మీ ఆత్మనే కదా చిప్పై సాతానికి బానిసైపోయి ఏమవుతుందండి? మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని? పదకొండుకి వెళ్తారా? నరకానికి వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే యోనా గారు అక్కడ ఎక్కడ ఆ నినివే దేశంలో ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అతను అడుగు పెట్టాడో అతని వెంట ఎవరు వెళ్ళారంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళారండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళారని ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే యోనా అద్భుతమైన అభిషేకాన్ని ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పొందుకున్నాడు. అన్నిటి ప్రార్థనలో పొందుకున్నాడు. ఎప్పుడైతే రిపెంట్ అవుతావో నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి, అయ్యా యేసయ్యా నేను ఘోర పాపిని, అయ్యా నన్ను క్షమించండి, ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చి కేకలు వేస్తావో వెంటనే ఏమవుతుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణకర్తగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెంటనే ఏమిస్తాడంటే పరలోక ఆనందాన్ని ఇస్తాడు. క్షమించాను అని చెప్తారండి దేవాతి దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. ప్రేమ కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. నీ తల్లి నిన్ను మర్చిపోతుంది, నీ తండ్రి నిన్ను చెయ్యి విడుస్తాడు, నీ అన్నదమ్ములు నిన్ను వదిలేస్తారు, నీ భార్య నీ పిల్లలు నిన్ను వదిలేస్తారు, నీ చెల్లెలు నీ అక్కలు తమ్ముళ్ళు అందరూ వదిలేస్తారు, నువ్వు కోరుకున్న మరి ప్రేయసి ప్రేమికులు అనేవారు నిన్ను వదిలేస్తారు, స్నేహితులు నిన్ను వదిలేస్తారు. కానీ యేసయ్య వదిలిపెట్టాడండి. అందుకే ఇక్కడ నినివేని యేసయ్య వదిలేశాడా అండి? యేసయ్య ఇక్కడ నినివే పట్టణాన్ని వదిలేశాడా అండి? వదలలేదండి. వారిని కూడా యేసయ్య ఏమంటున్నారంటే వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి నా వాక్యం చెప్పు అని చెప్తున్నారు. ఏ ఆత్మ నశించిపోవడం కూడా యేసయ్యకి ఇష్టం లేదండి. దేవాది దేవుడైన యెహోవా దేవునికి ఇష్టం లేదండి. అందుకే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు, మన కోసమే పంపించారు. వాటి గ్రహించాలి. ఈరోజు మనం దేవుని ప్రేమని ఒకసారి మనం చూద్దాము. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము, వెళ్ళి అక్కడ నా గురించి వాక్యం చెప్పు. కుమారుడా యోనా, దేవుడు ఏమంటున్నారండి? కుమారుడా యోనా నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు, అక్కడికి వెళ్ళి నువ్వు అద్భుతాలు చేయాలా, నువ్వు వెళ్ళి నా
వాక్యాన్ని చెప్పాలని నీ పట్ల ఏం జరిగింది, నీకు ఎలాగ నేను గుణపాఠం చెప్పాను ఆ విషయాన్ని నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అదే కాకుండా వారు మారు మనసు పొందాలని చెప్పాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. అప్పుడు ఏం చేశాడండి? అప్పుడైతే వినలేదు, మొదటిసారి అయితే మరి వినలేదు. ఎవరు? మరి యోనా వినలేదని వినకుండా తన సొంత మార్గంలో వెళ్ళిపోయి పతనం అయిపోయాడు. మొదటిసారి నీకు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వినవు, నీకు ఇష్టం ఉండదు, నిర్లక్ష్యం అనమాట. నేను వినాలా అని అనిపిస్తుంది అనమాట. అది దెబ్బ కొట్టిన తర్వాత అమ్మో ఏసయ్య కదా దెబ్బ కొట్టింది, అయ్యో నేను వినాలి కదా అని వస్తుంది. అంటే ఇప్పుడు చూస్తామండి, పేరెంట్స్ ఉంటారు, ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, మరి బాలల దినోత్సవం కదా, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టారండి. కొట్టినప్పుడు పిల్లలు ఏంటంటే ఫస్ట్ వినవాళ్ళు ఏమంటే నెక్స్ట్ మాట చెప్తూనే మళ్ళీ వింటారు. ఎందుకు? అమ్మో నా తండ్రి కొట్టాడు, నా తల్లి నన్ను కొడుతుంది, నా తల్లి నన్ను కొడుతుంది అని భయం వచ్చేస్తుంది అనమాట. దాని ద్వారా ఏమైపోతారు? వెంటనే తల్లిదండ్రులకి లోపడతారు. అలాగనే వాళ్ళు మంచిగా మరి టీచర్స్ కి లోపడుతున్నారు. మరి మన స్కూల్స్లలో కాలేజెస్ లో వెంటనే వాళ్ళు ఏంటంటే ఒబే చేస్తున్నారండి. అలాగే దెబ్బ కొట్టినందుకే కదా కొన్ని మాటలు వచ్చింది. దెబ్బ కొట్టారు కాబట్టి వాళ్ళని సరిదిద్దగలిగారు కాబట్టే కదా వాళ్ళు తెలుసుకుంది ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. అలాగనే ఇప్పుడు ఏసరి కూడా ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు కొడుతూ ఉంటాను, నువ్వు మారాలని. ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటేనండి, గాయం చేయవాని నేనే, గాయం కట్టువాని నేనే అని కూడా ఏసై చెప్తున్నారండి. కాబట్టి గాయం చేసేది ఎవరండి? మా దేవుడే. గాయం కట్టేవాడు కూడా ఆయనే. గాయం చేశాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో అంతా తెగులు అంతా కూడా వ్యాపించింది. మరి ఏసయ్య ఉగ్రత ఉదించాడు కరెక్టే, కానీ ఇప్పుడు గాయం చేసిన దేవుడే గాయం కట్టాలంటున్నాడండి. అదే ఏసయ్య ప్రేమ అంటే. హల్లెలూయా. మరి ఏంటంటే యోనా హృదయాన్ని దేవుడు మరి ఏ విధంగా మార్చాడు చూస్తున్నామండి. గాయం చేసినాడు. ఏంటి? ఎలా గాయపరిచాడు? యోనా తన తప్పు తను తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే కాకుండా తను చనిపోవాలని అనుకున్న స్థితిలో నుంచి ఆ గాయపడిన హృదయం నుంచి ప్రార్థన చేసినప్పుడు, కన్నీటి ప్రార్థన, రిపెంటెన్స్ ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య ఏం చేశాడంటే గాయం కట్టాడు. యోనా హృదయంలో ఉన్న ఆ గాయాన్ని దేవుడు మాయం చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో ఉన్న గాయాన్ని ఏసయ్య మాయం చేశాడు. ఏ బాధలైనా సరే, నేను ఎవరు మోసం చేసినా, నేను ఎవరు కృంగతీసినా, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ భర్త, ఎవరు నిన్ను కృంగతీసినా సరే, ఈ రోజు నువ్వు దేని విషయంలో కూడా అధైర్యపడకుము. అధైర్యపడొద్దు అంటున్నాడంటే ఏసయ్య దిగులు పడొద్దు అంటున్నాడు. ఎందుకంటే మనుషుల ప్రేమ అశాశ్వతమైనది. మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. ఎస్, ఎవర్ లాస్టింగ్ లవ్ ఈస్ ఓన్లీ జీసస్. నిత్యమైన ప్రేమ ఎవరిదంటే ఏసయ్యనేనండి. నిజమైన ప్రేమ ఎవరిదంటే ఏసయ్యనే అండి. కాబట్టి ఆ ఏసయ్య పైనే మనము ఆధారపడాలి. ఏసయ్య ప్రేమ వైపే మనము కనుదృష్టి ఉంచాలండి. ఇప్పుడు మాట్లాడిన నీ కోడలు మంచిగా మాట్లాడుతుందని, బాగా మాట్లాడుతున్నావు, ఓకే. మళ్ళీ మరుసటి దినమే ఏమవుతుంది? కొట్లాట్లు జరుగుతున్నాయండి. మరుసటి దినమే ఏమవుతుంది? ఆ మరి కోడలు అంతా కొట్టుకుంటున్నారు. అది ఏంటంటే తాత్కాలికమైన ప్రేమ. అంటే కోడలు తాత్కాలికంగా ప్రేమిస్తుంది, అత్త తాత్కాలికంగా ప్రేమిస్తుంది. అందరి ప్రేమ తాత్కాలికంగానే ఉంటుంది, ఒక లిమిట్ ప్రకారమే ఉంటుందండి. కానీ యేసయ్య ప్రేమకు షరతులు లేవు. హల్లెలూయా. కాబట్టి యోనాని దేవుడు గాయం చేశాడు, కానీ గాయం కట్టాడు. తన హృదయ గాయాన్ని ఏంటంటే నా యేసయ్య మాన్పి వేశాడండి. సంపూర్ణంగా ఏం చేశాడంటే మాన్పి వేసి, నువ్వు ఇక్కడికి వెళ్ళు యోనా, నువ్వు ఇక్కడికి వెళ్ళు. రెండోసారి ప్రత్యక్షం అంటే ఇంకొకసారి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసయ్య నీకు ఇంకొకసారి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి. ఇప్పుడు నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. ఇప్పుడు జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్స్ లో పాల్గొనాలి. ఆన్లైన్ వాక్యాలను వినాలి. పరిశుద్ధాత్మాభిషేకం చేత నింపబడాలి. దైవజనుల దైవ సేవకుల మాటలు నువ్వు వినాలి. ఇప్పుడు యేసయ్యకి నువ్వు లోబడాలని యేసయ్య ఇంకొక ఛాన్స్ నీకు ఇస్తున్నారంటే ఇక్కడ ఇస్తున్నాడు. ఇక నినవే పట్టణస్థులకి రెండో ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. యోనా కూడా రెండో ఛాన్స్ ఇస్తున్నాడు. నీకెందుకు ఇయ్యాడు? నీకు కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆ ఛాన్స్ ని ఈ రోజు నువ్వు ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలంటే, అంటే ఈ రోజు నువ్వు ఆ ఛాన్స్ ని ఏం చేయాలంటే నువ్వు వాడుకోవాలి. యేసయ్య ఈ రోజు నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు. నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు సంతోషంగా జీవించడానికి, పాప బతుకులో నుంచి పాప దాస్యపు ఉన్న నువ్వు, అంటే పాప కాడి క్రింద ఉన్న నువ్వు సంపూర్ణంగా విడుదల పొంది యేసయ్య వద్దకి రావాలని యేసయ్యకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. యోనాకి ఇచ్చాడు, నినవే పట్టణస్థులకి ఇచ్చాడు. వెళ్ళమంటున్నాడు. నువ్వు వెళ్ళి నా రాజు సువార్తను అక్కడ ప్రకటించి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యెహోవా దేవుడు యోనాకి చెప్తున్నాడు. ఈరోజు నీకు చెప్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది నీ ప్రపంచంలో, అంటే ఇక్కడ ఉన్న నీ కుటుంబంలో, అలాగనే నీ ఉన్న విలేజెస్ లో, నీ ఉన్న పల్లెటూర్లలో, నీ ఉన్న గ్రామాలలో వెళ్ళి వాక్యం చెప్పమంటున్నాడు.
చెప్పమంటున్నాడండి. నీ స్నేహితులకి వాక్యం చెప్పమంటున్నాడండి. నీ బంధువులకి వాక్యం చెప్పమంటున్నాడండి. వారికి సత్యాన్ని చెప్పమంటున్నాడండి. ఎంతో మంది చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళకి యేసయ్య ప్రేమ గురించి చెప్పమంటున్నాడండి. చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్సే కాదు, ప్రపంచంలో అంటే కాదు, నీ గ్రామం, నీ వీధులు, ప్రతి ఒక్క చోటండి దేవుని వాక్యాన్ని చెప్పమంటున్నారండి. ఈరోజు నువ్వు వెళ్తావా? యోనా విని వెళ్తున్నానండి. యోనా దేవుని మాట విని లోపలి వెళ్తున్నాడు. నువ్వు వెళ్తున్నావా? ఈరోజు యేసయ్య చెప్పినట్టు నువ్వు చేస్తున్నారా అండి? యేసయ్య చెప్తున్నట్టు ఎంతమంది చేస్తున్నారండి? పిలుపును వదిలేసి వాక్యాన్ని చెప్పమని చెప్తే వదిలేసి కాలక్షేపానికి వచ్చి ఫేస్బుక్ లో ఏదో 2-3 మాటలు మాట్లాడేసి వాక్యం చెప్పాము, అలాగని ఆరాధించాము, వర్షిప్ చేశాము, అయిపోయింది, ఇంకా మా కథ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారండి. తాత్కాలికమైన వాక్యాలు, టెంపరరీ ప్రీచింగ్స్ అన్నమాట, టెంపరరీ వర్షిప్ అన్నమాట, టెంపరరీ ఏంటంటే హోలీనెస్, అంటే పైన ఏంటంటే టెంపరరీగా పరిశుద్ధత అన్నమాట. అంటే అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు అలా వస్తుంది, మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రం పరిశుద్ధులు ఆత్మపూర్వై ఉన్నారు అంటారు. సమాధిలో ఆత్మపూర్ణులై ఉన్నారు అని అంటారండి. ఏమంటారండి? క్రిస్తుని ఆత్మపూర్ణులై ఉన్నారు మీరు అని అంటారండి. తర్వాత అందరూ ఎదుర్కోగానే నీ బుద్ధి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసరికి ఎలా ఉంటుంది? రానే కాదు అనలేదే, అయ్యో నేను ఈరోజు సినిమాకి వెళ్ళలేదే, అయ్యో నేను ఈరోజు ఆశ్రమిస్తాయానే, ఈశ్వరిస్తాయానే, ఎదురు పెద్ద వర్షిపేయడం చెప్తున్నావు, పెద్ద ప్రీచర్ అని చెప్తున్నావు. నాకు చేసే పని ఏంటంటే లోకం కావాలి, మనకి లోకం కావాలి. ఇక్కడ యోనా స్థితి కూడా అలాగనే ఉందండి. మొదట్లో అయ్యో ఎందుకు వెళ్ళాలి, తప్పించుకొని వెళ్ళిపోతానే, నాకు ఎందుకు వచ్చిందయ్యా ఇదంతా అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోయి ఏమైందండి? పతనం అయ్యిందనమాట. ఏమయ్యిందో గుణపాఠం జరిగింది అతనికి. తర్వాత యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళు, ఈరోజు నినివేకి వెళ్ళు అంటుంటే ఇప్పుడు వెళ్తున్నాడండి. అంటే దెబ్బ కొడితే కానీ నీకు దేవుడు గుర్తు రాడనమాట. ఇప్పుడు దెబ్బ కొట్టాడు కాబట్టి నీకు యేసయ్య గుర్తొచ్చాడు, అంతే కదా. అంతవరకు యేసయ్య మనకు గుర్తు రాడు. ఏదో టెంపరరీగా మనం భక్తి చూపిస్తుంటాము, టెంపరరీగా ఆరాధనలు, టెంపరరీగా చర్చికి వెళ్ళడాలు, టెంపరరీగా బైబిల్ చదవడాలు, టెంపరరీగా పరిశుద్ధంగా ఉన్నామనుకోవడాలు, టెంపరరీగా ఏంటంటే టెంపరరీ భక్తి అన్నమాట. ఇలాగ టెంపరరీగా నువ్వు భక్తి చూపిస్తే యేసయ్య ఏం చేస్తారంటే ఇదే జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ తెగుళ్ళు వచ్చేసింది కదా, ఇదే జరిగేదన్నమాట. ఇదే జరుగుతుంది ఇప్పుడు, గ్రహించాలి. కాబట్టి ఈ రోజు నువ్వు యేసయ్యకి సంపూర్ణంగా లోబడాలండి. యోనా లోబడాడు, ఇక్కడ అద్భుత రీతిగా లోబడాడు. యేసయ్యకి ఏ విధంగా లోబడాడంటే, యేసయ్య నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఎలా అంటున్నారంటే ఇక్కడ యోనా స్థితి ఎలా ఉందంటే చూడండి, బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే నాకు లాభం అంటాడు. అంటే యేసయ్య కోసమే నేను ఇంకా జీవిస్తాను, యేసయ్య కోసమే నేను మరణిస్తానని పౌలు గారు ఏ విధంగా అన్నారో అదే మాటని ఇక్కడ యోనా గారు కూడా అంటున్నారని. మరి నువ్వు అంటావా ఆ మాట? బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే నాకు లాభం అంటావా? నువ్వు యేసయ్య కోసమే జీవిస్తావా? నువ్వు యేసయ్య మాటని వింటావా? నా యేసయ్యని దుఃఖ పెట్టకుండా నువ్వు యేసయ్యకి లోపడతావా? యేసయ్య ఏం చెప్తే చేస్తావు? యేసయ్య ఏం చెప్తున్నారండి? ఏం చెప్తున్నారు? యేసయ్య తన ఆజ్ఞలు పాటించమంటున్నాడు, వాక్యానుసారంగా జీవించండి అంటున్నాడు, ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నారు. బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడమని చెప్తున్నారు. దట్ ఈస్ ద గాడ్ వర్డ్. అది దేవుని మాట అండి. దట్ ఈస్ ద గాడ్ వర్డ్. అది దేవుని మాట. అంతా యేసయ్య చెప్తుంది. అది నువ్వు చేయలేవా? పాపాన్ని వదిలేయా, పాపానికి దూరం అయిపో, పాపం నుంచి పరిగెత్తి పారిపో అని చెప్తా ఉంటే మనకి ఎంత ఇష్టం అంటే పాపాన్ని వదిలేయాలంటే నీకు ఇంకా ఎంత చిరాకంటే ఏదో గుండె పగిలిపోయినట్టు, గుండె కోసి దేవుడు ఇవ్వమన్నట్టు ఫీల్ అయిపోతున్నారండి. చాలా తప్పు కదా. మీరే గ్రహించాలి. ఎలా ఉంది క్రిస్టియానిటీ ఈ రోజు? ఎలా ఉన్నారండి క్రైస్తవులు? ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఎలా ఉంది నీ జీవితం? అన్యులు నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? అన్యులు నిన్ను చూసి విమర్శిస్తున్నారా అంటే దానికి కారణం నువ్వే. నీ జీవితమే సరిగ్గా లేదు, నువ్వే సరిగ్గా పడడం లేదు, నువ్వే వ్యక్తురాలిగా ఉన్నావు, పాపానికి దాసోహం అయిపోయి ఉన్నావు. మళ్ళీ ఏ విధంగా నువ్వు అన్యులు నేను నిందలేస్తూ ఉంటే వారి జవాబులు ఎలా ఇస్తారండి? ఇవ్వలేరు. వాడు గ్రహించాలి. వారి జవాబులు ఇవ్వగలుగుతావా? ఇవ్వలేరండి. గ్రహించాలి. ఈరోజు గ్రహించాలండి. కాబట్టి ఈరోజు నువ్వు మారుమనసు పొందాలి. ఇక్కడ చూడండి, అద్భుతమైన మాటలు చూడబోతున్నాం. ఇంకా మరి ఇక్కడ యోనా గారు వెళ్ళారండి. వెళ్ళారు చూడండి, 2వ వచనం. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. హల్లెలూయా. నినివే పట్టణానికి వెళ్ళాలని మన యోనా గారు చివరికి దేవుని మాటకి లోబడి తన తప్పును తను తెలుసుకొని ఆ మహాపురంలోనికి అడుగు పెట్టాడు. ఎంత అద్భుతం కదండి. యేసయ్య మాటలు
చోటుకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. ఫలానా ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి వారిని ఏంటంటే వారు ఎన్నో కష్టాలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, అప్పులలో ఉన్నారు, నిందలలో ఉన్నారు, అవమానాలలో ఉన్నారు, కోర్టు కేసులలో ఉన్నారు, వారందరినీ వెళ్ళి రక్షించు అని చెప్తారు. అంతే కదండి ఏసీ చెప్పేది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏసయ్యా నేను అక్కడికి వెళ్తే వారు నన్ను కొడతారేమో, ఎందుకంటే వాళ్ళు అందులు కదా. ఏసయ్యా నీ వారికి నేను అక్కడికి వెళ్ళి చెప్తే నన్ను చంపేస్తారేమో, నాకు భయపడుతుంది ఏసయ్యా అని ఎంతో మంది సేవకి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. సేవకి వచ్చి కూడా సేవకి వచ్చేది లాభం వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను సేవకి? లాభం కోసమా అండి? సేవకి ఎందుకు వస్తున్నావు? లాభం కోసం వస్తున్నావా? దేనికోసం వస్తున్నావు నీ సేవకు? లాభం కోసము, ఫారెన్ ఫండ్స్ కోసం వస్తున్నారా అండి? వర్షిప్ ఎందుకున్నారు మీరు? ఏసైనా ఆరాధించడానికి మీరు వచ్చారు కదా వర్షిప్గా. మరి వర్షిప్ ఎంత పరిశుద్ధంగా ఉన్నారండి? దావీదు మహారాజు ప్రార్థన చేసినప్పుడు దావీదు మహారాజు కూడా దావీదు మంచి సంగీతం వాయించిందండి. అతడు ఆ సంగీతం వాయించినప్పుడు ఎవరిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందండి? ఎవరిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందండి? సౌలులో ఉన్న దురాత్మ పారిపోయిందండి. అలాంటి శక్తివంతమైన అభిషేకం పొందిన దావీదు అద్భుతమైన ఆరాధన చేశాడు దేవునికి. మరి నువ్వెలాంటి ఆరాధన చేస్తున్నావు? యోనా చేప కడుపులో ఉండి యేసయ్యని స్తుతించాడు, ఆరాధించాడు. ఏ విధంగా? నా ప్రాణమైన యేసు నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నిన్నే స్తుతింతున్, నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమైన యేసు అని ఈ విధంగా ఆరాధించిండండి. ఎవరు? యోనా గారు చేప కడుపులో ఉండి తిమింగలం కడుపులో ఉండి ఆరాధించిండ్రండి. నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి కూడా ఈ విధంగానే ఆరాధిస్తున్నాడండి. సత్య దేవుని ప్రకటిస్తున్నాడండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు, మీరు మారు మనసు పొందండి. అయ్యా మీరు మారు మనసు పొందకపోతే మీ నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుంది, మీరు నినివే పట్టణం అంతా సొదొమ గుమ్మల కంటే భయంకరమైన గతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగ రియాక్ట్ అయి ఉంటారండి? ఈడేదో చెప్పినాలే చెప్పిపోతాలే అని అనుకున్నారా అండి? లేదు, వెంటనే విన్నారు వాళ్ళు. ఎందుకు విన్నారు అని అంటే వారిలో ఆత్మ కార్యం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగింది. ఇప్పుడు ఇంతమంది బోధకులను మేము బోధిస్తూ ఉన్నాము, ఇంతమంది సేవకులు వాక్యం చెప్తూ ఉన్నారు. ఎంతమంది రక్షణ పొందారండి? ఎంతమంది చర్చెస్ కి రైట్ గా వస్తున్నారండి? ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారండి? ఎంతమంది వర్షిప్ లీడర్స్ పరిశుద్ధంగా ఆరాధిస్తున్నారండి యేసయ్యని? మీరే ఆలోచించాలి ఎలాగ ఉంది స్థితి. ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు? ఎందుకు యేసయ్య నా ప్రార్థన ఆలకించట్లేదనే దానికి కారణం ఏంటంటే నీలో ఇంకా పాపము చావలేదు. నీలో ఇంకా పాపము చావలేదు. పాపం అనేది నీ హృదయంలో ఏదో చిన్న మూలన ఉంది. దాన్ని బట్టి నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. అవిశ్వాసం అనే దయ్యం నీలో ఉంది, అవిశ్వాసం అనే భూతం నీలో ఉంది. అది నేనేం చేస్తుందంటే నువ్వు బెడ్లో పడుండేలాగా చేస్తుంది. అది నేనేం చేస్తుంది అని అంటే నువ్వు వీల్ చైర్లోనే పడుండేలాగా చేస్తుంది. ఆ అవిశ్వాస పాపం ఉండడం ద్వారా వివాహం జరగట్లేదు చాలా మందికి, ఉద్యోగాలు రావట్లేదు చాలా మందికి, జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారని గ్రహించాలి. ఈ అవిశ్వాసం అనే ఆత్మ యోనా పైన కూడా ఉండింది. అందుకే అవిశ్వాసం ద్వారా, ఆత్మవిశ్వాసం ద్వారా దేవునికి అవిధేయత చూపించి తప్పుకోవాలనుకున్నాడు, పారిపోవాలనుకున్నాడు యెహోవా సన్నిధి నుంచి. కానీ దేవుడు ఏ విధంగా అతన్ని తీసుకొని వచ్చాడో మనం చూసి ఉన్నామండి. ఇప్పుడు నిన్నటి పాటలో మనం చూసి ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనం నినివేకి వెళ్ళిన యోనాని చూస్తున్నాం. ఆ నినివేకి వెళ్ళి పరిశుద్ధాత్మాభిషేకం గురించి, పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడుతున్న యోనా గురించి మనం చూస్తూ ఉన్నామండి. అతను అడుగు పెట్టినప్పుడు యోనా వెంట పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టాడండి. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టిన చోట పరిశుద్ధాత్మ దేవుడు నీ వెంట అడుగు పెట్టాలా? నువ్వు వేరే హాస్పిటల్స్ కి వెళ్ళి కోవిడ్ పేషెంట్స్ గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలా? నీ కుటుంబంలో నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు మారిపోవాలా? నీ భార్య గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు మారిపోవాలా? నీ భర్త గురించి ప్రార్థన చేసినప్పుడు వారు మారిపోవాలా? నీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేసినప్పుడు, నీ బంధువుల గురించి ప్రార్థన చేసినప్పుడు, నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేసినప్పుడు వారు మారిపోవాలండి. అలాంటి ప్రార్థన చేయాలి. యోనా ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అందరూ రక్షింపబడ్డారు, రాజుతో సహా రక్షింపబడ్డారు. దేవతానికి కారణం, దేవతానికి కారణం అండి యెహోవా దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసే దాన్ని ఎవరు కూడా త్రిప్పివేయలేరు. ఎవరు కూడా దాన్ని త్రిప్పివేయలేదండి. నువ్వు త్రిప్పివేయలేవు, నీ కుటుంబాన్ని త్రిప్పివేయలేవు, నీ బంధువులు త్రిప్పివేయలేవు. ఏ మంత్రశక్తులు, ఏ మంత్రగాళ్ళు, ఏ మాంత్రికులు, ఏ శక్తి కూడా త్రిప్పివేయలేవు.
వచ్చి యేసయ్య వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈరోజు నువ్వు విని లోపడావంటే ఎంత అద్భుతమంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాక్యాన్ని విని నువ్వు లోపడ్డావంటే ఎంత ధన్యత అంటే. నాకు కాదు నువ్వు లోపడాలి, నేను చెప్తున్న వాక్యాన్ని కాదు నువ్వు లోపడాలి, నేను చెప్తున్న యేసయ్య మాటలకి నువ్వు లోపడాలి, యేసయ్య ప్రేమకి రోజు నువ్వు లోపడాలి. యేసయ్యకి నువ్వు బానిసైపోవాలండి. యేసయ్యకి నువ్వు ఎలా ఇప్పుడు బానిసైపోవాలి. ఎలా బానిసైపోతావు? యేసయ్య ప్రేమకి. అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి గురించి ప్రేమలో పడిపోయి ప్రాణమైనడానికి సిద్ధపడుతున్నారండి మన యవనస్తులు. మరి ఏంటంటే అలాగా ప్రాణము ఇవ్వనక్కర్లేదు, కానీ అంటే ప్రాణం ఇచ్చేంత విధంగా, అంటే ప్రాణము యేసయ్య కోసం ఇవ్వడానికి కూడా వెను తీయకూడదు నువ్వు. అలాంటి స్థితిలో వచ్చినప్పటికి కూడా నువ్వు ప్రాణం ఇవ్వడానికి కూడా వెను తీయకూడదు, ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి. అంటే యేసయ్యని ప్రేమించండి. యోనా ఇక్కడ యేసయ్యని ప్రేమించి యేసయ్య మాటకి లోబడి తన తప్పును తెలుసుకొని ఇప్పుడు వెళ్తూ ఉన్నారండి. వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. చూద్దాం ఒకసారి, మనం చూద్దాం. యోనా వెళ్ళాడండి, ఒకసారి మనం చూద్దాము. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. వెళ్ళిన తర్వాత కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణముకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై, చూడండి ఎలా ఉందంట, దేవుని దృష్టికి నినివే పట్టణం ఎలా ఉందంట, గొప్పదై. చూడండి, గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిణామం కలిగిన చాలా 3 దినములు ప్రయాణం చేసి కాలినడకన వెళ్ళారంటండి. యోనా గారు తను నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ కాలంలో మరి కారు లేవు, ఆటోలు లేవు, బస్సులు లేవు, ఎక్కడికి వెళ్ళినా కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నడుచుకుంటూనే వెళ్ళాడండి. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నడుచుకుంటూనే వెళ్ళారండి, గ్రహించాలి. కాబట్టి ఆ కాలంలో ఏమీ లేవు, అంత కష్టపడి నడుచుకుంటూ 3 దినములు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. యోనా వెళ్తూ ఉన్నాడు. ఎవరితో ఆనందించుకుంటూ వెళ్తూ ఉన్నాడు? యేసయ్యతో ఆనందించుకుంటూ, యేసయ్య సన్నిధిలో ఆనందాన్ని వెతుక్కుంటూ, యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ, దేవునితో అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి. వెళ్తూ ఉన్నారు. దేవుడు నీకు ఒక పని చెప్పాడంటే ఆ పని చేయడానికి నువ్వు ఎంత దూరమైనా వెళ్ళాలి. అది చివరికి భూదిగంతంలోకైనా వెళ్ళి సువార్త ప్రకటించబడాలంటే వెళ్ళాలి. అక్కడికి నువ్వు వెళ్ళాలి. భయంకరమైన మరి వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి ప్రకటించమంటే వెళ్ళాలి. అక్కడికి నువ్వు భయంకరమైన విగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి. నా వాక్యాన్ని వెళ్ళాలి. నువ్వు యేసయ్య ఎక్కడికి చెప్తే వెళ్ళాలని, నేను వెళ్ళను యేసయ్య, నేను వెళ్ళనంటే వెళ్ళను అని అన్నారు. యేసయ్య ఎంత బాధపడతారండి అలా చేస్తే, ఎంత బాధపడతారు. యేసయ్య ఏమన్నాడు? సైలెంట్ అయిపోతావు. రోజు నువ్వే తెలుసుకుంటావు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అయ్యో నేను ఎంత పెద్ద పాపం చేశాను, అయ్యో నేను దేవుని మాట వినలేదే, అయ్యో నా యేసయ్య చెప్పిన మాటకి నేను లోపడలేదే అనేసి కన్నీరు కారుస్తారండి. ఇప్పుడు యేసయ్య మాటను ఇట్లా వినకుండా నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున కన్నీరు కారుస్తారండి. అప్పుడు యేసయ్యని మొదలుపెడితే అప్పుడు యేసయ్య పలకడు. ఎందుకంటే అప్పుడు 2 రాకడ వచ్చేసి ఉండొచ్చు. అప్పుడు నేను క్షమాపణ లేదు, అక్రమం చేయవాలని ఆయన తొలగిపోమన్నాడు. నువ్వెవరో తెలియదంటాడు దేవుడు. అది నీకు ఇష్టమా? అలా ఉండడం నీకు ఇష్టమైతే చెప్పు. అలా ఉండడం నీకు ఇష్టం కాదని నువ్వు మారాలి. ఈ రోజు నువ్వు మారుమని పొందాలని ఈ వాక్యలేఖనాన్ని మాట్లాడుతున్నారండి. ఒకసారి చూడండి ఎంత అద్భుతం అసలుకి. అక్కడ ఎంత భయంకరంగా 3 రోజులు ప్రయాణమై వెళ్ళాలి. మరి వెళ్ళాడు, మన యోనా గారు వెళ్ళారు. ప్రవక్త అయిన యోనా గారు నడుచుకుంటూ తిమ్మిగల కడుపులో బయటికి వచ్చి నేల మీద పడి ప్రార్థన చేసి, యేసయ్యా నన్ను రక్షించినావు అయ్యా. మరి ఏంటంటే అద్భుత రీతిగా మరి మత్సరం కడుపులో నుంచి, అనగా ఒక పెద్ద చేప తిమ్మిగల కడుపులో నుంచి నన్ను రక్షించావు అయ్యా, నేను వెళ్తానని నడుచుకుంటూ వెళ్తున్నానని. ఈ దినంతో నడుచుకుంటూ దైవజనులు వచ్చినప్పుడు వారి ప్రేమను ఏంటంటే నిర్లక్ష్యం చేస్తున్నావేమో. వారు ఎంతో దూర ప్రయాణం చేసి దగ్గరికి వస్తే మీరు ఎందుకు వచ్చినారు, మేము అక్కడ చెప్పలేదని చెప్పేవాళ్ళు ఉన్నారండి. సేవకులు ఇంటికి వచ్చి తలుపులు వేసేసే వాళ్ళు ఉన్నారండి. ఇంటికి వచ్చిన సేవలు కారకీకులు పంపించే వాళ్ళు ఉన్నారండి. దత్తభాగాలు కొట్టే వాళ్ళు ఉన్నారండి. మందిరానికి వచ్చి ప్రాంతంలో కూర్చొని ప్రార్థన చెయ్యండి, ప్రాంతంలో ఆరాధించండి, ప్రాంతంలో ముందుకు వెళ్ళండి అని చెప్తే ప్రార్థన చేయకుండా సెల్లులు పట్టుకొని సెల్లులలో చాటు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఉన్నారా లేదా? మీరే కదా వాడు తెలుసుకోవాలండి. ఈరోజు మీ మారుమనసు పొందాలి. ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో చూడండి. యోనా ఎంత దూరం వెళ్ళిపోయాడు దేవుడు చెప్పింటే. అంతేనండి, యేసయ్య నీకు చెప్పాడనుకో, నీకు సేవా భారం ఇచ్చి పలానా దేశానికి వెళ్ళాలి, నువ్వు పలానా రాష్ట్రానికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికైతే వెళ్ళమన్నావు, ఎక్కడికైనా సరే, అది ఎక్కడికైనా కావచ్చు. చివరికి అక్కడ మరి ఎవరంటారండి వాళ్ళని ఎర్లీ మ్యాన్ అని అంటే మరి మనకు బాగా తెలుసు కదండి. ఆది మానవులు అంటే
అడవి మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళాలండి. వారికి కూడా యేసయ్య వాక్యం గురించి చెప్పాలి, యేసయ్య వాక్యం గురించి చెప్పాలి. గిరిజనుల దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలండి. ఏదో మనము ఆన్లైన్లో ప్రీచింగ్ చేస్తున్నాము, ఆన్లైన్లో వాక్యం చెప్పినామనే కాకుండా బయటికి వెళ్ళి పరిచర్య చేయాలి. అందరికి సువార్త, అందరి చోట్లంతా సువార్తకు వెళ్ళిపోవాలండి. అలాగే యేసయ్య నిన్ను పిలిచినప్పుడు వెళ్ళిపోవాలంతే. ఇంకా దేని లెక్క చేయకూడదు. ఏమన్నా రాని, మరణం కానీ, బట్టలు లేకపోని, ఆరోగ్యం చితికిపోని, ఏమన్నా కానీ ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ యోనా కూడా మరి తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో, పాపం అన్నం తిన్నాడో లేదో కూడా మనకు తెలియదు. కానీ మరి ప్రార్థన చేసిన దైవశక్తి అతనిలో ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది. పరలోకం నుంచి అతనికి మన్నా ఆహారం వచ్చిన సమయంలో భోం చేశాడు. భోం చేసి అతను బయలుదేరిందండి. ఏసీ చెప్తున్న మాటకి విని లోపడి ముందుకెళ్ళిపోతున్నాడు, 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 వెళ్ళిపోతున్నాడు. 3 దినములు వెళ్ళిపోయాడు. ఏది నినివే దేశంలో, మరి నినివే పట్టణంలో అతను అడుగు పెట్టాడండి. అడుగు పెట్టి ఏ విధంగా పరిశుద్ధాత్మ రగిలింపుతో నింపబడి వాక్యాన్ని బోధించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ బోధనలో నీకు ఎలాగ ఉన్నాయి? పరిశుద్ధాత్మ నింపుదల వాక్యం నువ్వు చెప్తున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉందా? పరిశుద్ధాత్మ సన్నిధి నీలో ఉందా? నీ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఈరోజు నువ్వు అన్నిటి ప్రార్థన చేస్తుంటే దానికి జవాబు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావడము. ఈ ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఏమంటే నీకు తెలిసేది ఏంటంటే ఒక క్లూ అనేది వస్తుంది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విన్నారని నువ్వు తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు అంటే, ఎలా తెలుసుకుంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడండి. చిన్నటి మెల్లటి స్వరంతో మన హృదయంలో, మన అంతరంగంలో మనతోటి మాట్లాడతారు. కానీ మన స్వరమే కానీ అది వేరే స్వరము, అది చల్లటి మెల్లటి స్వరము. ఆ స్వరానికి మన స్వరానికి మన వాయిస్కి చాలా తేడా ఉంటుందండి, గ్రహించాలి. మరి అలాంటి స్వరంతో అద్భుత రీతిగా దేవుడు మాట్లాడతారండి. చాలా అద్భుతంగా, చాలా మహిమకరంగా దేవుడు అతన్ని మాట్లాడుతూ ఉంటే అయ్యా అప్పుడు అయిపోయిందా అనుకునే విధంగా ఉంటుందండి. అలాంటి అద్భుత రీతిగా యేసయ్య మాట్లాడతారండి. ఆ స్వరాన్ని యోనా అనుభవించాడు. యేసయ్య స్వరాన్ని యోనా విన్నాడు. యెహోవా దేవుని స్వరాన్ని యోనా విన్నాడు. అనేక మంది ప్రవక్తలు విన్నారు. మరి నువ్వు వినాలి, నువ్వు వినాలి. నినివే పట్టణస్తులు కూడా విన్నారండి. వారు కూడా దేవుని స్వరాన్ని విన్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వారి చుట్టూ రగిలింపబడిందండి. దేవుడు వారిని నాశనం చేస్తారన్న దేవుడు హృదయాన్ని తిప్పుకొని వారిని క్షమించే విధంగా కూడా మనం చూస్తున్నాము. ఒకసారి చూద్దామండి. ఇలా 3 రోజులు పోయిన యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించు ఈ 4 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఎన్ని రోజులండి? ఇంకా ఎన్ని రోజులలో పట్టణం అయిపోతుంది? 4 దినములలో. మరి ఏ విధంగా అయిపోతుందో చూడండి. అసలుకి అద్భుత రీతిలో ఒకసారి వెళ్ళారండి. మన నినివేకి వెళ్ళారండి. ఎవరు వెళ్ళారండి? యోనా గారు వెళ్ళారు. చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి పట్టణం ఇంకా నాశనం కాబోతుందయ్యా. ఎన్ని దినాలండి చూడండి? 40 days లో, 40 రోజులలో నీ పట్టణము నాశనం కాబోతుంది. ఈరోజు పొందాలా అని వెళ్ళి పరిశుద్ధాత్మ రగిలింపుతో, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో, అంటే ఆ సమయంలో అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు కాబట్టి అతడు మరణానికి భయపడలేదు. హల్లెలూయా. అతను వాక్యం చెప్తున్నప్పుడు వారి హృదయంలోకి దూసుకొని వెళ్ళింది, వారి గుండెల్ని బద్దలు కొట్టింది. అతను మరణానికి భయపడలేదు. మొదట్లో భయపడ్డాడు, వాళ్ళు చంపేస్తాడేమో, వాళ్ళు నాకు శత్రువులుగా ఉన్నారు, నేనెందుకు వారిని వెళ్ళి కాపాడాలని అనుకున్న వాడు ఈ రోజు వారిని మార్చడానికి వెళ్ళాడు. అదే కాకుండా దేవుడు చెప్పిన మాటకి లోపడి వెళ్ళాడు. అతను వాక్యం చెప్తున్నప్పుడు నినివే దేశస్తులందరూ వాళ్ళు కలవరం చెందారని భయపడిపోయారు. ఇదేంటి 40 days లో మొత్తం మా సిటీ అంతా అంతం కాబోతుందా అనేసి వారు భయపడ్డారు. వాళ్ళు ఏదో చెప్పాలే వెళ్ళిపోయాలే అనుకోలేదు. వాళ్ళు నిజంగా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే అండి, పాపం చేసే వాళ్ళకి ఎప్పటికైనా భయమే కదా. పాపం చేస్తున్నానని తెలుసు, అయ్యో నేను ఈ పాపం చేసిన అబద్ధం ఆడుతున్నానే, నేను నరకానికి వెళ్ళిపోతానే అని నీకు తెలుసు, అయినా అబద్ధం ఆడుతున్నావు. అయ్యో నేను లంచాలు తీసుకుంటున్నానే, అయ్యో నేను నరకానికి వెళ్ళిపోతాను తెలిసి కూడా లంచాలు తీసుకుంటున్నావు. అయ్యో నేను లోకంలో ఉండిపోయినానే, అయ్యో లోకం మత్తులో ఉన్నానే, లోకానికి బానిసైపోయినానే, అయ్యో లోకంలో లైంగికమైన సినిమాలకి, బూతు మాటలకి, ఆ అపవిత్రతమైన నోటితోటి, ఆ కల్మషమైన మాటలకి, అందరి దుఃఖం పెట్టే మాటలు మాట్లాడుతున్నానే. అయ్యో అన్ని తెలుసు, వాక్యం తెలుసు నీకు, దేవుని ప్రార్థన గురించి తెలుసు నీకు, ఎలాగ యేసయ్య కోసం జీవించాలో తెలుసు నీకు. అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారండి. అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారండి. వినడం లేదు.
ఎంత యేసయ్య చెప్తున్నా సరే వినడం లేదండి. ఏం వింటాంలే, ఎందుకు వినాలే అన్నట్టు చూస్తున్నారండి. ఇక్కడ ఈ నినివే పట్టణస్థులు, మరి ఇక్కడ ఉన్న ఈ నినివే మనుషులు అలాగ అనుకోవట్లేదండి. వాళ్ళు భయపడిపోతున్నారు, రాజుతో సహా భయపడినారండి. వాళ్ళు 40 days లో అయ్యో అంతం కాబోతున్నా మొత్తము మా సిటీ అంతా అని వాళ్ళు భయపడిపోయారండి. మరి ఆ భయం నీలో ఎందుకు లేదు? అయ్యో యేసయ్య కోసం నేను పరిశుద్ధంగా జీవించాలి, అయ్యో నేను యేసయ్య మాట వినాలి, అయ్యో నేను యేసయ్యకి లోబడాలి, అయ్యో నేను పరిశుద్ధురాలుగా లేకపోతే పరలోక రాజ్యంలో నాకు స్థానం లేదే. ఆ భయము, దేవుని భయం నీలో ఎందుకు లేదండి? యోనాకు దేవుని భయం కలిగింది, అతను మారు మనసు పొందాడు. మరి నువ్వెందుకు పొందట్లేదు? నినివే పట్టణస్థులందరికీ దేవుని భయం అనేది వచ్చింది. వారు వెంటనే వారి పాపాన్ని వారు గ్రహించి వారు మారు మనసు పొందారు. వారు పొందడమే కాకుండా వారు ఉపవాస ప్రార్థన కూడా చేశారు. రాజుతో సహా ఉపవాస ప్రార్థన చేశారండి వారు. మరి నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు? నీ భర్త మారడం లేదంటే నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు? కోర్టు కేసుల దగ్గరికి వెళ్ళిపోయి విడాకులు ఎందుకు తీసుకుంటున్నారండి? డైవర్స్ తీసుకోవడము వాక్యానుసారమా అండి? కాదు కదా. మరి విడాకులు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు నీ భర్త మారడం లేదని, నీ భార్య మారడం లేదని, నీ పిల్లల్ని అన్యాయం చేసి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారండి? చాలా తప్పు కదా, చాలా పెద్ద పాపం కదండి ఇవన్నీ. అంటే నీ కుటుంబం మారడం లేదని మనం త్రోసి వేస్తావా? నీ పిల్లలు మారడం లేదని వారిని బయటకు వెళ్ళేస్తావా? ఇది వాక్యానుసారం కాదు కదండి. చర్చికెళ్ళి ఏం నేర్చుకుంటున్నారండి మీరు? మందిరాలకు వచ్చి ఏం నేర్చుకుంటున్నారు మీరు? అయ్యో దేవునికి భయపడి జీవించే యేసయ్య ఏమంటున్నారండి? నాకు లోబడి అంటున్నారండి. ఎవరైతే యేసయ్యకి లోబడతారో వారు అపవాదిని జయిస్తారంటున్నారండి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వారు నీ యొద్ద నుంచి పారిపోతారని అద్భుతమైన పారిపోతారు అనే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మరి మన యేసయ్య మనకి ఇస్తున్నారండి. అలాంటి అద్భుతమైన వాగ్దానాలను పొందుకోవాలండి. దేవునికి లోబడమంటే లోకానికి లోబడతారండి, లోక ఆశలకి లోబడతారండి, లోకంలో మునిగిపోతారండి. లోక స్నేహం కావాలి, లోక ఆడంబరాలు కావాలి, లోకంలో ఉన్నవన్నీ నీకు కావాలి. కానీ యేసయ్య యొద్దకు మాత్రం రాదు. యేసయ్య యొద్దకు మాత్రం రావాలంటే ఒక విధమైన నిర్లక్ష్యం అండి. ఒకసారి మనం చూద్దాం వాక్య లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయో. ఒకసారి మనం చూద్దామండి, వాక్య లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయో ఒకసారి మనం చూద్దామండి. యేసయ్య ఎంత మంచివాడో మనం చూస్తున్నామండి, ఎంత గొప్పవాడో మనం చూస్తున్నామండి. అయినప్పటికీ కూడా దేవునికి లోబడడం లేదండి. యేసయ్య మాట వినడం లేదండి. యేసయ్య మాట వినాలంటే అంత నిర్లక్ష్యమా? వాళ్ళు చూసారా? వెంటనే వాళ్ళు మారు మనసు పొందారండి. వెంటనే వారు కన్నీటి ప్రార్థన చేశారండి. ఎవరు? నినివే పట్టణస్థులు. ఎవరు వాళ్ళు? భయంకరమైన పాపులు. ఎలాంటి వాళ్ళు తెలుసా? నినివే పట్టణస్థులు నీకు అలా ఆ మనుషుల గురించి నీకు తెలుసా అండి? వారు విగ్రహాలను ఎక్కువ ప్రేమించేవారు. విగ్రహాలంటే వారికి చాలా ఇష్టము. సొదొమ గొమొర్రా ఎలాగ పాపం చేశారో అలాగ లెస్బియన్ పాపం చేయాలంటే వారికి ఎంతో ఇష్టము. తాగాలంటే వారికి చాలా ఇష్టము. కోపపడాలంటే వారికి చాలా ఇష్టము. అలాంటి స్థితిలో ఉన్నారండి వాళ్ళు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారండి వారు. అయ్యో బయటికి రావాలంటే వారు భయంకరమైన వణికిపోతూ అసలుకి ఆ పాపంలోనే వాళ్ళకి ఎంతో ఆనందంతో ఉన్నారని నినివే పట్టణస్థులు నినివేలో ఆనందిస్తున్నారు. ఎలాగంటే నినివే ఏంటంటే లోకం అండి. ఆ లోకంలో అన్నీ ఉంటాయి కదా. సో ఆ లోకంలో అన్నీ ఉన్న ఆ కోరికలు, లోకంలో ఉన్న ఆ లగ్జరీ లైఫ్ ని ఆనందిస్తూ ఉన్నారండి. మరి ఒకరిని ఒక్కరు మరి భయంకరమైన చాలా చండాలమైన లస్ట్ఫుల్ థాట్స్ తో ఉన్నారండి. ఎంతో విరుద్ధంగా ఉన్నారండి. తాగడమే కాదు వాళ్ళు చేసింది. వారు ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం, సొదొమ గొమొర్రాలాగా పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళల్లో. అంతమంది కూడా ఎప్పుడైతే నినివేలో మరి అద్భుత రీతిగా యోనా అడుగు పెట్టి, యోనా వెంట ఎవరు వెళ్ళారండి? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు కాబట్టి వెంటనే లోబడారండి. వారు వెంటనే లోబడారు. రాజుతో సహా లోబడారండి. మరి నువ్వు లోబడుతున్నావా? ఆ లోబడే స్వభావం నీకు ఉందా? ఆ లోబడే కార్యం నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? ఎందుకు నువ్వు యేసయ్యకి లోబడడం లేదు అంటే దానికి కారణం ఏంటంటే నీవు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారండి. మీరు ఎలా ఉన్నారంటే ఆత్మీయ గుడ్డితనం అంటే మీకు అన్ని తెలుసు, వాక్యం తెలుసు, జీవితం ఎలాంటిదో తెలుసు, యేసయ్యలో ఎలాగ ఉండాలో మీకు అన్ని తెలుసు. కానీ ఆత్మీయ గుడ్డితనం అంటే ఏంటి?
చూస్తాను, వాడు సీరియల్ చూస్తున్నా నేను సీరియల్ చూస్తాను, వాడు తాగుతున్నాను నేను తాగుతాను, ఏమైతుందిలే, అంత పరిశుద్ధంగా ఏం ఉండక్కర్లేదు. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు కదా, ఎవ్వరు కూడా అందరూ కూడా అపవిత్రులే కదా, కాబట్టి ఏం పర్వాలేదు, నీతిమంతుడు యేసయ్య మాత్రమే, కాబట్టి నేనేం పరిశుద్ధంగా ఉండక్కర్లేదు అనుకుంటున్నారండి. మరి యోనా ఎందుకు మరి అంత భయంకరమైన గుణపాఠం కలిగింది అతని జీవితంలో? ఎందుకు యోనా జీవితం నుంచి మనం ఈరోజు పాఠాలు నేర్చుకుంటున్నామండి? మరి యోనా మరి నేను అపవిత్రుడు కదా, నాకు పరిశుద్ధత లేదు కదా అనేసి అతను అనుకుని తన అంటే తన దారిలో తాను వెళ్ళిపోతూ ఉన్నాడు, తన సొంత ఐడియాతో వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు యోనాని ఏ విధంగా మరి గుణపాఠం నేర్పారండి? మహాద్భుతంగా గుణపాఠం నేర్పాడు కదండి. ఎందుకు? యోనా పరిశుద్ధంగా ఉండాలని యేసయ్య కోరుతూ ఉన్నాడు. యోనా మరి దేవునికి లోబడి మరి గొప్ప ప్రవక్తగా ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. అదేనండి యేసయ్య కోరేది రోజు. నువ్వు కూడా యేసయ్యకి లోబడి గొప్ప ప్రవక్తగా, ప్రవక్తినిగా, పాస్టర్గా, ఎవాంజలిస్ట్ గా, ప్రాఫిట్ గా, టీచర్ గా ఉండాలని యేసయ్య కోరుతున్నారండి. మీరందరూ కూడా బ్లెస్ అయ్యి మీ పిల్లలు కూడా బ్లెస్ అవ్వాలని యేసయ్య కోరుతున్నారండి. ఎందుకు అక్కడ మరి దేవుడు వదిలేయలేదండి యోనాని? మరి యోనాని వదిలేయచ్చు కదా, పోతే పోయినాడు యోనా, వేరే ప్రవక్తను చూస్తున్నాం నేను అనుకోలేదే. మరి దేవుడు ఎందుకు అతనికి గుణపాఠం నేర్పించాడు అని అంటే దానికి కారణం ఏంటంటే యోనా జీవితం ఈరోజు నీ జీవితం కూడా. యోనా ఎలాగా మరి సతమతమైపోయి, ఎలాగ కన్ఫ్యూజన్ మైండ్ కలిగి, నెగిటివ్ మైండ్ కలిగి, లోకంలో ఆకర్షితులైపోయి ఎలాగైనా దేవుని సన్నిధికి పారిపోవాలి, నాకెందుకు వచ్చింది అని చెప్పేసి పారిపోతున్న అవిధేయత కలిగిన ఆత్మలు ఇక్కడ అనేకం ఉన్నాయండి. డిసోబేయింగ్ స్పిరిట్స్ ఎందరిలో ఉన్నాయండి. యోనా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యోనా లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నినివే పట్టణస్థులు ఇక్కడ అనేక మంది ఉన్నారు. నినివే పట్టణస్థులు ఎవరో కాదండి, ఇదే లోకమే. ఈ హైదరాబాద్, ఈ కర్నూలు, ఈ సిటీ, ఇప్పుడు నేనున్న ప్రాంతం, ఈ కర్నూలు, ఎక్కడైనా సరే ఆ ప్రపంచంలో ఉన్న ఆఫ్రికా, లండన్, చైనా, అన్ని చోట్ల కూడా ఎక్కడ సరే చూసినా ఆ భయంకరమైన పాపం చెలరేకపోయిందండి. ఎవరు లోపడలేదు, యేసయ్యకి లోపడలేదు కాబట్టి మరణ దూత ఎంటర్ అయ్యాడని. లేదంటే నవ్వడు, లోపడాలను లోపడి తీరాలి. అక్కడ ఎందుకు మరణ దూత ఎంటర్ అయ్యాడు? ఎవరికి ఎంటర్ అయ్యాడంటే ఈజిప్ట్ లో. ఎందుకు ఎంటర్ అయ్యాడంటే అక్కడ దేవుడు మహాద్భుత కార్యాలు జరిగాయి. ఎందుకు ఎంటర్ అయ్యాడు? వాళ్ళు లోపడలేదు. వాళ్ళు మరో లోపడ్డాడా? లోపడలేదు. ఇక్కడ యోనా లోపడ్డా? లోపడలేదు. దానికి లోపడ్డాడా? లోపడ్డం జరిగింది. లోపడనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గాయం చేస్తాడండి. నా జీవితంలో అనేకమైన కొన్నిసార్లు సందర్భాలు మరి ఏంటంటే నా యేసయ్య మరి నా స్నేహితులు అంటే నాకు చాలా ఇష్టము. మరి నాకు ఏం చేసిందంటే యేసయ్య నీ స్నేహితులందరినీ వదిలేసాయి. వారందరూ కూడా మరి ఏంటంటే సమస్తము కూడా వారు చాలా అసలుకి దుఃఖ పెట్టేవారిగా ఉన్నారండి. అలాగనే ఏంటంటే యేసయ్య ఏమన్నారంటే మరి నాతోటి మాట్లాడారు. యాకోబు 4:4 నుంచి మాట్లాడారు. ఈ లోక స్నేహము యెహోవాకి వైరము. ఎవరైతే ఈ లోకాన్ని స్నేహిస్తారో వారు నాకు శత్రువులు అయి ఉంటారనే వాక్యంతో యేసయ్య నాతో మాట్లాడాడు. నా స్నేహితులందరినీ కూడా తొలగించమన్నారు. కాబట్టి దుష్టులకి దూరంగా ఉండమని హెచ్చరించారు. కాబట్టి నేను వెంటనే అందరినీ కూడా వదిలేశానండి. వెంటనే యేసయ్యకి లోబడ్డాను. అందుకే ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. అరే గ్రేస్ కి స్నేహితులే లేరంట అని అందరు అయ్యయ్యో పాపం అనుకుంటారేమో. నాకు నిజమైన స్నేహితుడు యేసయ్య అండి. నా నిజమైన స్నేహితుడు యేసయ్య అండి. నా నిజమైన స్నేహితుడు యేసయ్య అండి. ఈ లోకంలో ఉన్న స్నేహితులు నన్ను గాయపరిచారు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు నన్ను కించపరిచారు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు నా సాక్ష్యాన్ని నమ్మలేదు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు నన్ను లోక సంబంధంగా బాధ పెట్టారు, ఎంతో కృంగతీశారు. కానీ నా యేసయ్య నా చేయి పట్టుకొని నన్ను నడిపించాడండి. కష్ట దినాలలో కూడా నా యేసయ్య నాకు తోడయ్యుండి ఈ లోక స్నేహంతో నీకు అవసరం లేదు, నేనే నీకు స్నేహితున్నై ఉంటాను అని యేసయ్య మరి నీవు నా స్నేహితురాలివి అని యేసయ్య నాతో మాట్లాడాడండి. యేసయ్య అబ్రహాము ఎలాగా స్నేహితుడై ఉన్నాడో నాకు అలాగా నీవు నా స్నేహితురాలు అని యేసయ్య నాకు చెప్పాడండి. నేను చాలా సంతోషించాను, చాలా ఆనందించాను, కన్నీరు కూడా కార్చానండి. ఎందుకు ఈ సందర్భం గురించి చెప్తున్నానంటే, ఎందుకు నా సాక్ష్యాన్ని మీ మధ్యలోకి తీసుకొచ్చానంటే, ఎందుకు నేను ఈరోజు ఇది మాట్లాడుతూ ఉన్నానంటేనండి, యోనా కూడా దేవునికి లోబడిండు కాబట్టి అద్భుతం తన జీవితంలో చూశాడు. అలాగనే నేను యేసయ్యకి లోబడాను కాబట్టి అద్భుతాన్ని నేను చూశాను. నేను తలుచుకుంటే లోకంలో ఆనందించవచ్చు, నేను తలుచుకుంటే సినిమాలు చూడొచ్చు, నేను తలుచుకుంటే ఆనందంగా ఉండొచ్చు. మరి నాకు లగ్జరీ లైఫ్ ఉంది, కానీ అయినప్పటికీ నా లగ్జరీ లైఫ్, నా జీవితం, యవ్వన జీవితము నా యేసయ్య చేతిలో ఉందండి. కాబట్టి నీ యవ్వన జీవితము యేసయ్య చేతిలో పెట్టాలి. మై డియర్ ఫ్రెండ్స్, యవ్వనస్తులారా, మీ యవ్వన జీవితం యేసయ్య చేతిలో పెట్టాలి. నినివే పట్టణస్థులందరూ కూడా వారి జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టే విధంగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు అద్భుతంగా వాక్యము మంట, సువార్త మంట వారిలో రగిలింపబడిందండి. ఈరోజు నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీ కుటుంబాలు అద్భుతాలు జరగాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబాలు అద్భుతం జరగాలి. నువ్వు కన్నీరు కాచి అవతల వారి గురించి ప్రార్థన చేసినప్పుడు
అయిపోవాలండి. అలాగ దేవుడు కోరుతూ ఉండాలని. కాబట్టి నినివే పట్టణస్తులలో మరి అద్భుత మార్పులు మనం చూసాము. కాబట్టి నినివేలోకి అడుగు పెట్టారు. రేపు ఇంకొక పాట చూడబోతున్నామని టైం అయిపోయింది. 6 నుంచి 7 వరకే. రేపు మరి పార్ట్ 8 అనుకుంటా. సో దాంట్లో కలవబోతున్నామండి మనము. కాబట్టి 6 నుంచి 7 వరకు మరి ప్రార్థన చేసుకున్నామండి. కన్ను మూసుకొని ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అంటే యేసయ్యకి లోబడాలని. యేసయ్యకి లోబడాలని ఒక మస్తరమే అనగా ఒక పెద్ద వేలే యేసయ్యకి లోబడింది. మనిషి ఎందుకు లోబడ్డండి? లోబడాలి. కాబట్టి యేసయ్యకి లోబడాలి. యేసయ్య మాట వినాలి. నినివే పట్టణస్తులందరూ కూడా యేసయ్యకి లోబడారు. నువ్వు లోబడాలి. అలాగే యోనా లోబడాడు. లోబడాలి. నువ్వు కూడా లోబడాలి. లోబడితేనే పరలోక రాజ్యం. నువ్వు లోబడకపోతే యేసయ్యకి పరలోక రాజ్యం లేదు. యేసయ్య కూడా తండ్రికి లోబడాడండి. హల్లెలూయా. యేసయ్య కూడా తండ్రికి లోబడాడండి. తండ్రి చిత్తానికి లోబడి యేసయ్య లోకానికి వచ్చాడండి. తన విలువైన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చారు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడండి. తండ్రి చెప్పాడు, కుమారుడు చేశాడు. కాబట్టి తండ్రి చెప్పిన ప్రకారం కుమారుడు చేశాడు. కాబట్టి ఈ రోజు యేసయ్య ప్రియ కుమారుడుగా ప్రియ కుమారుడుగా నువ్వు ఉండాలంటే యేసయ్యకి మీరు లోబడాలంటే నినివేలోకి ఎంతరైన యోనాని మనం చూస్తున్నాము. రేపు ఆత్మగ్ని చేత రగిలింపబడినప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రేమని చూడబోతున్నామండి. ఆ గొప్ప అద్భుతమైన ప్రేమ అగాధ ప్రేమ రేపు మనం చూడబోతున్నాము. వారిని కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యాకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నేనా తండ్రి ఒక మస్తరమే అయా తండ్రి నీకు లోబడి ఉన్నదయ్యా తండ్రి. నేనా తండ్రి ఒక చేప తండ్రి. నేనా తండ్రి అయా తండ్రి నీకు లోబడినైనా అయా తండ్రి నేను ఈ ప్రపంచం నీకు లోబడ్డం లేదయ్యా. క్రైస్తవులు చెప్తున్నారు కానీ మీరు నీకు లోబడ్డం లేదు తండ్రి. అయా తండ్రి నేనా తండ్రి నీ పేరుకి మాత్రం పేర్లు పెట్టుకుంటున్నారు కానీ నీకు లోబడ్డం లేదయ్యా తండ్రి. నేనా తండ్రి అయా తండ్రి ఈ ప్రపంచం సర్వ సృష్టి నీకు లోబడుతుంది కానీ మనుషులు లోబడ్డం లేదయ్యా. నువ్వు మనిషిని ఎంతగానో ప్రేమించి నీ పోలికగా చేసుకున్నాను. నీ బిడ్డలు తండ్రి నీకు లోబడ్డం లేదయ్యా. నీ మాట వినడం లేదయ్యా. అయా పాపం నుంచి పారిపోండిరా అంటే పాపాన్ని కౌగిలించుకుంటున్నారయ్యా. అయ్యా తండ్రి అయినా తండ్రి పాముగా తండ్రి చుట్టుకొని పడుకుంటున్నారయ్యా. ఇదే వీరికి ఆనందంగా ఉంది తండ్రి. కానీ ఈ పాపం ఇప్పుడు కాటేస్తుంది అని అయ్యా తండ్రి మరణంలోకి తీసుకెళ్లిపోయిందని వీరు గ్రహించే భాగ్యం దయచేయండి. అయ్యా తండ్రి ఈ తెగుల నుంచి వీరు బయటికి రావాలంటే అయా నీ హత్ర మాసీలో బాష్యారంద్రి యోరియర బాసీలో ద్రీన్ యోత్రియో ఓరా బలర బాషియర బలిరా బమ రీకా బమ రీజ్ మాంద్రి లోరియర బబ. అయా ఈ తెగుల నుంచి వీరు బయటికి రావాలంటే నాన్న ఈ తెగుల నుంచి వీరు బయటికి రావాలంటే వీరిలో ఉన్న అయ్యా తండ్రి పాప బీజం కాల్చబడాలి తండ్రి. నేనా తండ్రి వీరిలో ఉన్న అపవిత్రమైన చూపులు కాల్చబడాలయ్యా. అయా వీరిలో ఉన్న తండ్రి నేనా తండ్రి అయ్యా తండ్రి అవిధేయత కలిగిన ఆత్మ కాల్చబడాలి తండ్రి. నేనా తండ్రి నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వీరి జీవితాలు వెలిగింపబడాలి తండ్రి. అయా మారు మనసు కలగాల తండ్రి. అయ్యా తండ్రి అప్పుడే తండ్రి నేనా తండ్రి ఈ తెగులు తండ్రి మీరు అంతం చేస్తారు. అయ్యా తండ్రి నేనా తండ్రి ప్రపంచమంతా ఏకతాటి ప్రార్థన చేసినప్పుడు అయ్యా తండ్రి నేను నినివే పట్టణస్తులు ఎలాగ తండ్రి నేను తండ్రి మారు మనసు పొందిండ్రో అలాగే ప్రపంచమంతా మారు మనసు పొందినప్పుడు క్రైస్తవులందరూ మారు మనసు పొంది నిజమైన క్రైస్తవులుగా జీవించినప్పుడు తండ్రి నేను నీ దగ్గర నుంచి వచ్చిన ఈ ఉగ్రత అయ్యా తండ్రి నేను తండ్రి ఈ తెగుళ్ళు అయ్యా తండ్రి బంధింపబడతా. ఈ COVID-19 వైరస్ బంధింపబడతారు తండ్రి. అయ్యా తండ్రి వీరు తెలుసుకునే భాగ్యం దయచేయండి. అయ్యా నీ సన్నిధిలో తండ్రి నేను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిక్కచ్చిగా ఎవరైతే నిలబడుతున్నారో ఎవరైతే ఈ రోజు నుంచి నీకు లోపడాలని తండ్రి నిర్ణయించుకున్నారో వారి కుటుంబాలను దీవించండి. అయ్యా తండ్రి వారి జీవితాలను ఫలింప చేయండి అయ్యా. అయ్యా వారి నీ సన్నిధి కాదితో ఉదయింప చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ సన్నిధిని వారి మీదికి తండ్రి నేను తండ్రి బలంగా దిగిరమ్మని తండ్రి. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ అగ్నిచితమని నింపండి అయ్యా. ఎవ్వరు కూడా తండ్రి నేను తండ్రి ఆత్మ లేకుండా ఉండకూడదు తండ్రి. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆత్మచేత నింపబడాలి తండ్రి. ఎందుకంటే ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని నువ్వు చెప్పినావు. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం చేత తాకబడాలి తండ్రి. ఈ లైవ్ వింటున్న వారందరూ కూడా తాకబడాలి. ఫేస్బుక్ లైవ్ చూసిన మీరందరూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత అయ్యా నింపబడాలయ్యా. అయ్యా తండ్రి నేను తండ్రి నేను ప్రతి ఒక్కరు తండ్రి నేను తండ్రి యూట్యూబ్ చూస్తున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడాలి తండ్రి. నేను తండ్రి అయ్యా తండ్రి ఇన్స్టాగ్రామ్ లైవ్ చూస్తున్న వారు పరిశుద్ధాత్మ చేత నింపబడాలయ్యా. అయ్యా తండ్రి జూమ్ లైవ్ చూస్తున్న వారు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నేను తండ్రి రోజు నింపబడాలయ్యా. ప్రతి ఒక్క ఆత్మ నీ వైపు తండ్రి నేను తండ్రి రావాల తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నువ్వే నిజమైన దేవుడు తెలుసుకోరయ్యా. ప్రతి ఒక్కరు క్రైస్తవులు యేసుప్రభు దేవుడు చెప్తున్నారు. దయ్యాలు కూడా చెప్తాయి తండ్రి యేసుప్రభు నిజమైన దేవుడు అని. కానీ లోపడాల నీకు లోపడాల. ఏ యోనా ఎలాగ నీకు లోపడిండో అలాగ లోపడాల తండ్రి. దావీదు తన తప్పు తెలుసుకొని ఎలాగ నీకు లోపడిండో అలాగ నీకు లోపడాలి తండ్రి. నేనా తండ్రి అయ్యా తండ్రి సంస్థలు ఎలాగ చివరిలో తండ్రి లోపడిందో నీకు ఆ విధంగా లోపడాలి. అయ్యా రూతు నీకు ఎలా లోపడిందో అయ్యా ఎస్తరు నీకు ఎలాగ లోపడిందో అయ్యా దెబోరా నీకు ఎట్లా లోపడిందో అట్లా లోపడాలి తండ్రి. నేనా తండ్రి అయ్యా
లోబడి స్వభావం తండ్రి. అబ్రహాం ఎలాగ లోబడిందో అలాగే నేను లోబడాలి తండ్రి. నేను తండ్రి వాళ్ళందరూ కూడా లోపన్నారు తండ్రి. నేను తండ్రి మా పితరులందరూ లోపన్నారు తండ్రి నీకు. కాబట్టి తండ్రి అపోస్తులు తండ్రి కాడిపైన అయా అపోస్తులు పునాది పైన మేము ఉన్నాం కాబట్టి తండ్రి అపోస్తులందరూ నీకు లోబడిండ్రంట అయా. నీకు లోబడినారయ్యా. మీరు కూడా నీకు లోబడాలి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ఆత్మ తండ్రి నీకు లోబడాలయ్యా. ప్రతి ఒక్క ఆత్మ నీ దగ్గరికి రావాలి తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ చూసినప్పుడు హృదయం తండ్రి పచ్చలైపోయి తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలయ్యా. అయ్యా మండే క్రైస్తవులుగా మీరు ఉండాలి కానీ నిద్రపోయే క్రైస్తవులుగా మీరు ఉండకూడదయ్యా. తన గొప్ప కార్యాలు జరిగించమని యోన అలాగ లోపలి స్వభావము నినివే పట్టణంకి యోన 3 రోజులు ప్రయాణమై వెళ్ళిపోయిందయ్యా. అలాగనే నీ వాక్యాన్ని లోపడి అయ్యా తను మీరు ఎక్కడికి చెప్తే అక్కడ సేవకు బయలుదేరి అయ్యా తనకి ఎక్కడికైనా కావచ్చు తండ్రి. నేను తన భూ దిగంతంలోకి అయినా కావచ్చని వెళ్ళి నీ సేవ చేసి నిజమైన సేవకులుగా సేవకురాలుగా అభిషేకులుగా అయ్యా నిలబెట్టుకోమని తండ్రి. నేను బయటికి సేవ చేయకుండా ఆత్మల దాన్ని మార్గం సేవ చేసే సేవకులు లేవనెత్తమని ప్రేరేపించమని ఈ వాక్యాన్ని హృదయాలు మరింపు చేయమని వాళ్ళ అవసరం మైంలో తీర్చమని వేడుకుంటున్నాను. హెచ్చిస్తూ ఏకాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మని అరుణ సమానము మీకు కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్. ఏం కలుస్తున్నాము 6 నుంచి 7 వరకు కలుస్తున్నామండి. నా తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. సో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను నేను బికాజ్ లేట్ గా స్టార్ట్ అయింది. సో ప్రైజ్ ది లార్డ్ అని రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.